మహావిష్ణువు ఒక పని నిమిత్తము కైలాసానికి వచ్చాడు. మహావిష్ణువు యొక్క ఆ వాహనమైన గరత్మంతుడు కూడా ఆయనతో పాటు వచ్చాడు. అప్పుడే గరత్మంతుడు అక్కడ నిలబడి ఉండగా వెంటనే అక్కడ నుంచి యమధర్మరాజు కైలాసానికి రావడం చూసిండు. యమధర్మరాజు లోపలికి వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్నటువంటి చెట్టు పైన ఉన్నటువంటి చిలుకను తదేకంగా చూసి వెళ్ళిపోయాడు. దానికి గరత్మంతుడు భయపడి అరే చిలుకకేమో అవుతుందో అని చెప్పి భయపడి ఆ చిలుకను పట్టుకుని వేరే సుదూర ప్రాంతాలకు వెళ్ళాడు. ఒకరోజు శ్రీ మహావిష్ణువు పరమశివుని కలవడానికి కైలాస పర్వతానికి వచ్చాడు. విష్ణుమూర్తి వాహనమైన గరత్మంతుడు కూడా ఆయనతో పాటే కైలాసానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు శివుడు ఏదో ముఖ్య విషయంపై లోపల మాట్లాడుకుంటూ ఉండగా గరత్మంతుడు కైలాస ప్రాంగణం యొక్క బయట వేచి ఉన్నాడు. గరత్మంతుడు అలా బయట నిలబడి చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ ఉన్న సమయంలో కైలాస ద్వారం పక్కన ఒక అందమైన చెట్టు కొమ్మపై ఒక చిన్న చిలక కూర్చొని ఉండడం గరత్మంతుడు చూశాడు. ఆ చిలక అందంగా అమాయకంగా కిలకిల రాగాలు చేస్తూ అటు ఇటు ఎగురుతూ ఉంది. ఆ పక్షిని చూడగానే గరత్మంతుని యొక్క మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది. ఆ పక్షి యొక్క అందాన్ని చూసి మురిసిపోయాడు. అలా గరత్మంతుడు ఆ పక్షిని చూసి మురిసిపోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో యమధర్మరాజు ఒక పని నిమిత్తము కైలాస పర్వతానికి వచ్చాడు. యమధర్మరాజు ఆయన వాహనమైన దున్నపోతును దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తున్న యమధర్మరాజు ఒక నిమిషం ఆగి ఆ చెట్టుపై ఉన్నటువంటి చిలుకను వింతగా తీవ్రంగా చూశాడు. ఆ తర్వాత ఏమి మాట్లాడకుండా ఆ యమధర్మరాజు లోపలికి వెళ్ళాడు. యమధర్మరాజు ఆ చిలుకను చూసిన విధానము గరత్మంతునికి చాలా కలవరపెట్టింది. యముడు ఎవరిపైన అలానే తదేకంగా చూశాడంటే వారి ఆయుష్ ముగిసిపోయిందని అర్థం. పాపం ఆ అమాయకమైన చిలుక యొక్క ప్రాణాలు మరికొద్ది సేపట్లో పోతున్నాయన్నమాట. యమదూతలు వచ్చి ఈ చిలుక ప్రాణాలను తీసుకెళ్తారని చెప్పి గరత్మంతుడు గ్రహించాడు. ఆ చిలుకపై ఉన్నటువంటి జాలితో గరత్మంతుడు ఎలాగైనా ఆ చిలుక యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పి నిశ్చయించుకున్నాడు. యమధర్మరాజు పరిధి కేవలం ఈ ప్రాంతం వరకే ఉంటుంది కాబట్టి ఆ పక్షిని యముడు చూడలేని చాలా దూర ప్రాంతానికి తీసుకొని పోతే ఆ పక్షి బ్రతుకుతుందని గరత్మంతుడు భావించాడు. ఇక ఆలస్యం చేయకుండా గరత్మంతుడు ఆ చిలుకను చాలా జాగ్రత్తగా తన అరచేతిలోకి తీసుకున్నాడు. పక్షిరాజైన ఈ గరుడి వేగం గురించి మనకు తెలిసిందే. రెక్కలు విదిల్చి మనోవేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. కైలాసానికి వేల మైళ్ళ దూరంలో దట్టమైన అడవుల మధ్య ఉన్న ప్రాంతంలో కొన్ని గ్రంథాల ప్రకారము హిమాలయ అవతల ఉన్న ఒక దూర అరణ్యంలోనికి ఒక పెద్ద కొండ రాతి గుహ దగ్గరికి చేరుకున్నాడు. ఇక అక్కడైతే యముడి దృష్టి పడదని భావించి ఆ చిలుకను ఎంతో సురక్షితంగా బండరాయి పైన దించి మళ్ళీ అతివేగంతో కైలాసానికి తిరిగి వచ్చాడు. తను ఒక ప్రాణాన్ని కాపాడినటువంటి తృప్తి ఆ గరత్మంతుని యొక్క మనసులో ఉంది. గరత్మంతుడు కైలాసానికి తిరిగి వచ్చేసరికి లోపల సమావేశం ముగిసిన యమధర్మరాజు బయటకు వస్తున్నాడు. గరత్మంతుడు నేరుగా యముని దగ్గరికి వెళ్ళి నమస్కరించి తన మనసులో ఉన్నటువంటి సందేహాన్ని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు ఇలా అన్నాడు, గరుడ, నేను ఆ చిలుకను చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే కాలగమన ప్రకారము మరికొద్ది నిమిషాల్లో ఆ చిలక ఇక్కడే వేల మైళ్ళ దూరంలో ఉన్న భూటాన్ అడవులలో ఉన్న ఒక రాతి గుహ వద్ద ఒక పెద్ద నల్లని పాము నోట్లే పడి మరణించాల్సి ఉంది. కానీ ఆ చిన్న చిలుక అంత తక్కువ సమయంలో అంత దూరం ఎలా వెళ్తుందా? కాలచక్రం చెప్పిన విధి ఎలా సాధ్యమవుతుందా అని ఆశ్చర్యంతో దాన్ని చూశాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, కాలము అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. యముడి మాటలు విన్న గరత్మంతుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. తను రక్షించాలనుకున్న పక్షిని తనే స్వయంగా తన సహస్తాలతో తనే తీసుకువెళ్ళి మృత్యువు నోట్లే పడేశానని చెప్పి గ్రహించాడు గరత్మంతుడు. గరుడు వెంటనే ఆ అడవికి వెళ్ళి చూడగా అప్పటికే అక్కడ ఒక సర్పము చిలుకను మింగేసి ఉంది. తన వేగమే ఆ చిలుక మరణశాసనం అయిందని, విధిని ఎవరు మార్చలేరని గరత్మంతుడు లెంపలేసుకున్నాడు. అంటే మనము ఎంత ప్రయత్నించినా కాలం రాసిపెట్టిన విధిని మార్చడం ఎవరి తరం కాదు. ఒక్కొక్కసారి మనము విధిని తప్పించాలనుకుని చేసే పనులే ఆ విధిని నెరవేర్చడానికి కారణమవుతాయి. మనిషి తన
కర్తవ్యాన్ని తప్పక చెయ్యాలి. కానీ ఫలితం మాత్రము కాలం, కర్మ, దైవ సంకల్పం ఆధీనంలో ఉంటుంది. మనం చేసే ప్రతి ప్రయత్నము విజయాన్ని ఇస్తుందని కాదు. కొన్నిసార్లు అదే ప్రయత్నము విధిని నెరవేర్చడానికి ఒక సాధనంగా మారుతుంది. అందుకే కర్తవ్యాన్ని చెయ్యాలి, ఆ ఫలితాన్ని భగవంతునికి సమర్పించాలి. ఎలా ఉందని ఈరోజు స్టోరీ? ఈ స్టోరీ గిట్ట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.